హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సెస్సి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో మనం స్టాక్స్ విత్ హై ఎఫ్ఐ హోల్డింగ్ అంటే ఎఫ్ఐస్ హైగా హోల్డ్ చేస్తున్న స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఈ 5 కంపెనీస్లో ఎఫ్ఐఎస్ మోర్ దాన్ 40% స్టేక్ అనేది ఇన్వెస్ట్ చేశారనమాట. సో ఎప్పుడైనా సరే ఎఫ్ఐఎస్ ఓన్లీ ఆ కంపెనీ ఫండమెంటల్స్ చూసి మాత్రమే ఇన్వెస్ట్ చేయరన్నమాట. ఒక బ్యాచ్ ఆఫ్ మెంబర్స్ని అనలిస్ట్ని పెట్టుకొని సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కంపెనీ ఇన్డెప్త్ వ్యూ చూస్తారు ఫ్రెండ్స్. ఆ కంపెనీ మేనేజ్మెంట్ బాగుందా, ఆ కంపెనీ అసలు గ్రోత్ కంపెనీయా కాదా, ఫ్యూచర్లో ఈ కంపెనీ కాంపిటీటర్స్ని తట్టుకొని నిలబడగలదా లేదా, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఎఫ్ఐఎస్ అనేవాళ్ళు సో మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారన్నమాట డిఫరెంట్ కంపెనీస్లో. సో అటువంటి ఒక 5 కంపెనీస్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ కంపెనీస్లో ఎఫ్ఐఎస్ మోర్ దాన్ 40% స్టేక్ అనేది ఇన్వెస్ట్ చేశారన్నమాట. సో ఈ వీడియోలో ఆ 5 స్టాక్స్ ఏంటివి, సో ఆ స్టాక్స్లో మనం కూడా ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్. వీడియో స్టార్ట్ చేస్తాము. మీరు కనుక మన ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కనుక కింద ఏదైతే వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుందో వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. మీకు డీటెయిల్స్ సెండ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు అనమాట. ఈరోజు కూడా మనకి ఎక్స్పైరీ డే, సో మార్కెట్ కొంత వాలటిలిటీగా ఉంది. బట్ ఏంటంటే మార్కెట్ మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా పడుతుంది. సో దట్ మేము 37,000 పుట్ ఆప్షన్ ఇచ్చాం, అలాగే 36,800 పుట్ ఆప్షన్ కూడా ఇచ్చాం అనమాట. అలాగే ఎంఎన్ఎం ఏదైతే కొంత పైకి వెళ్ళినట్టు కనిపించింది, సో స్లైట్ ట్రేడ్ అనమాట, స్మాల్ ట్రేడ్, సో అది కూడా ఇచ్చాం అనమాట, కాల్ ఆప్షన్. సో ఇవన్నీ కూడా ఆప్షన్ కాల్స్. అలాగే ఈక్విటీలో మేము బోరో లిమిటెడ్ ఇచ్చాం అనమాట. ఈ స్టాక్ చాలా బాగా ర్యాలీ ఇచ్చింది, ఈరోజు అరౌండ్ 20% అప్పర్ సర్క్యూట్ టచ్ చేసింది అనమాట. దాంట్లో నేను 390 అరౌండ్గా ఇచ్చాను, సో 440 దాకా కూడా వెళ్ళింది అనమాట. అలాగే స్టీలెక్స్ ఇండియా కూడా 133 దగ్గర నుంచి 136 క్లోజింగ్ టైంకి 136 దాకా కూడా వెళ్ళింది అనమాట. సో ఇటువంటి కాల్స్ మీకు కూడా కావాలనుకుంటే, అలాగే షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ కాల్స్ కావాలనుకుంటే కనుక కింద కామెంట్స్ ఏదైతే కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుందో వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీరు బిగినర్ అయితే అస్సలు జాయిన్ అవ్వకండి. మీకు కొంత ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రమే నన్ను పింక్ చేయండి వాట్సాప్లో, మీకు డీటెయిల్స్ సెండ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా ఆ 5 స్టాక్స్ ఏంటో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక 5 స్టాక్స్ డిస్కస్ చేద్దాం కదా, హై ఎఫ్ఐ హోల్డింగ్ ఉన్న ఒక 5 కంపెనీస్ అనమాట. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఫ్రెండ్స్, అంటే హెచ్డిఎఫ్సి లిమిటెడ్ అనమాట. సో ఇది ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ కంపెనీ, నిఫ్టీ 50లో వన్ ఆఫ్ ద స్టాక్ అనమాట. సో టాప్ 10 కంపెనీస్లో వన్ ఆఫ్ ద కంపెనీ అనమాట. దీంట్లో ఎఫ్ఐఎస్ స్టేక్ అనేది హెవీగా ఉంది ఫ్రెండ్స్, మోర్ దాన్ 71.95%, అంటే అప్రాక్సిమేట్లీ 72% స్టేక్ అనేది దీంట్లో మెయింటైన్ చేస్తున్నారు ఎఫ్ఐఎస్. అంటే హ్యూజ్ ఇన్వెస్ట్ చేసి హోల్డ్ చేస్తున్నారు అనమాట. సో ఈ కంపెనీ లాంగ్ రన్లో ఇంకా కూడా చాలా మంచి పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది. ఫైనాన్షియల్స్ చాలా బాగున్నాయి కంపెనీస్వి. సో ఈ కంపెనీ స్టేక్ కంటిన్యూస్గా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. 1 or 2% లేదా 0.5% తగ్గించుకోవడం పెంచుకోవడం అనేది నార్మల్ థింగ్. బట్ యావరేజ్గా లాస్ట్ 4-5 ఇయర్స్ మనం కంపేర్ చేస్తే కనుక ఎఫ్ఐఎస్ దీంట్లో హెవీగా హోల్డ్ చేస్తున్నారు అనమాట. సో 72% అప్రాక్సిమేట్లీ స్టేక్ అనేది వీళ్ళు ఎఫ్ఐఎస్ మాత్రమే హోల్డ్ చేస్తున్నారు. సో లాంగ్ రన్లో ఈ కంపెనీ ఇంకా కూడా చాలా బాగా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. సో అలాగే మన సెకండ్ స్టాక్ వచ్చేసరికి జీ ఎంటర్టైన్మెంట్ ఫ్రెండ్స్. సో ఇది కూడా కొంత ఫండమెంటలీ హెవీ స్ట్రాంగ్ కంపెనీ కాకపోయినా సరే ఎఫ్ఐఎస్ దీంట్లో హెవీగా ఇన్వెస్ట్ చేసి హోల్డ్ చేస్తుంది అనమాట. సో సెకండ్ స్టాక్ వచ్చేసరికి మనకి జీల్ అనమాట. సో జీల్లో కూడా సో అప్రాక్సిమేట్లీ ఎఫ్ఐఎస్ 57% స్టేక్ అనేది మెయింటైన్ చేస్తుంది అనమాట. సో అందువల్ల రీసెంట్ టైమ్స్లో మనం చూస్తే కనుక ఎఫ్ఐఎస్ జీల్ షేర్ కంటిన్యూస్గా ర్యాలీ ఇస్తుంది. సో ప్రీవియస్గా మనం అబ్జర్వ్ చేసినా సరే కంటిన్యూస్ ర్యాలీ ఇస్తుంది. ఆఫ్టర్ మార్కెట్ క్రాష్ తర్వాత డ్రాస్టిక్గా మూవ్ అవుతుంది. సో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా సరే ఓవరాల్గా ట్రెండ్ మాత్రం అప్ సైడ్లోనే ఉంది. సో ఇది 57% స్టేక్ అనేది దీంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఫస్ట్ స్టాక్ హెచ్డిఎఫ్సి లిమిటెడ్లో 72% స్టేక్, సెకండ్ వన్లో 57% స్టేక్ ఇన్వెస్ట్ చేశారు. బట్ లాంగ్ టర్మ్కి ఈ స్టాక్ తీసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోండి, ఎందుకంటే కొంత హై వాల్యుయేషన్స్లో ఉంది. వెరీ స్ట్రాంగ్ ఫండమెంటల్ కంపెనీ అని మనం చెప్పకూడదు. సో ఇది మన సెకండ్ స్టాక్ ఫ్రెండ్స్. అలాగే మన థర్డ్ స్టాక్ వచ్చేసరికి అపోలో హాస్పిటల్స్ ఫ్రెండ్స్. సో అపోలో హాస్పిటల్స్ మనం చూసాం స్టాక్ ఎంత మంచి గ్రోత్ స్టాక్ మనం ప్రీవియస్ వీడియోస్లో చాలా టైమ్స్ డిస్కస్ చేసాం. ఫండమెంటల్స్ ఫైనాన్షియల్స్ అన్నీ కూడా బాగున్నాయి. సో ఈ కంపెనీలో కూడా ఎఫ్ఐఎస్ హెవీగా ఇన్వెస్ట్ చేశారన్నమాట. సో ఎఫ్ఐఎస్ స్టేక్ ఈ కంపెనీలో మనం అబ్జర్వ్ చేస్తే కనుక అప్రాక్సిమేట్లీ 51.5%. రీసెంట్ క్వార్టర్లో కొంచెం తగ్గించుకున్నారు, ఎందుకంటే స్లైట్గా మార్కెట్ కరెక్ట్ అవుతుంది కానీ బట్ ఓవరాల్గా స్టేక్ లాస్ట్ 4-5 ఇయర్స్లో 45 నుంచి 50% స్టేక్ అనేది కంపెనీ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అందువల్ల మనకి ఇంత హెవీ గ్రోత్ అనేది ఈ స్టాక్లో కనిపించింది అనమాట. లాంగ్ రన్లో కూడా ఈ కంపెనీ ఇంకా కూడా చాలా మంచి ప్రాఫిట్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. దీంట్లో కూడా
ఎఫ్ఐఎస్ హోల్డింగ్ హెవీగా ఉంది. సో ఈవెన్ మనకి డిఏఎస్ కూడా అరౌండ్ 12% 13% స్టేక్ మెయింటైన్ చేస్తున్నారు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ అనమాట. అలాగే మన ఫోర్త్ కంపెనీ వచ్చేసరికి యాక్సిస్ బ్యాంక్ ఫ్రెండ్స్. సో యాక్సిస్ బ్యాంక్ బ్యాంకింగ్ సెక్టర్లో యాక్సిస్ బ్యాంక్లో హెవీగా ఇన్వెస్ట్ చేశారన్నమాట. సో ఎఫ్ఐఎస్ సో ఇది కూడా ఫైనాన్షియల్స్ స్ట్రాంగ్ ఫైనాన్షియల్స్ లాంగ్ రన్లో చాలా మంచి రిటర్న్స్ ఇన్వెస్టర్స్కి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. రీసెంట్గా బ్యాంకింగ్ స్టాక్స్ కరెక్ట్ అవుతున్నాయి, మంచి టైం ఇన్వెస్ట్ చేసుకోవడానికి. సో ఈ కంపెనీలో కూడా సో ఈ యాక్సిస్ బ్యాంక్లో కూడా అరౌండ్గా 50% స్టేక్ అనేది 51% స్టేక్ అనేది మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. లాస్ట్ 4-5 ఇయర్స్గా మనం అబ్జర్వ్ చేస్తే కనుక 45% నుంచి 50% స్టేక్ అనేది ఈ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేశారన్నమాట. సో ఓవరాల్గా వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుని 2-3% అటు ఇటు అయినా సరే 45% అబోవ్ స్టేక్ అనేది ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారన్నమాట. లాంగ్ రన్లో మనకి యాక్సిస్ బ్యాంక్ కూడా చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది మన ఫోర్త్ స్టాక్ ఫ్రెండ్స్. అలాగే మన ఫిఫ్త్ స్టాక్ వచ్చేసరికి ఐసిఐసిఐ బ్యాంక్ అనమాట. సో ఐసిఐసిఐ బ్యాంక్ ఫండమెంటల్స్ వెరీ స్ట్రాంగ్ ఫండమెంటల్స్. ఒకవేళ మీరు యాక్సిస్ బ్యాంక్ చూస్ చేసుకుందామా ఐసిఐసిఐ బ్యాంక్ చూస్ చేసుకుందాం అనుకుంటే కనుక ఐసిఐసిఐ బ్యాంక్ ప్రిఫర్ చేయమని నా వ్యూ అనమాట. ఎందుకంటే సో ఇది లాస్ట్ 3-4 ఇయర్స్ మీరు కనుక క్వార్టర్ అండ్ క్వార్టర్ కానీ ఇయర్ ఆన్ ఇయర్ పర్ఫార్మెన్స్ కనుక ఈ కంపెనీస్ మనం చూస్తే కనుక స్ట్రాంగ్ ఫైనాన్షియల్స్ పోస్ట్ చేస్తున్న కంపెనీ అనమాట. సో బ్యాంక్ అనమాట. సో ఇది కూడా మనకి దీంట్లో కూడా ఈ ఐసిఐసిఐ బ్యాంక్లో కూడా ఎఫ్ఐఎస్ హెవీ స్టేక్ అనేది మెయింటైన్ చేస్తుంది అనమాట. సో అరౌండ్గా 42% స్టేక్ అనేది ఈ కంపెనీలో కూడా ఇన్వెస్ట్ చేశారు. సో లాస్ట్ 4 ఇయర్స్గా అరౌండ్ 2-3% స్టేక్ తగ్గించుకున్న ఓవరాల్గా 40% స్టేక్ అనేది ఈ కంపెనీలో కూడా ఈ బ్యాంక్లో కూడా ఇన్వెస్ట్ అనేది చేశారనమాట. సో ఇవి ఫ్రెండ్స్ ఈ 5 కంపెనీస్. సో ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ ఎక్సెప్ట్ కొంత జీల్ ఫండమెంటల్స్ బాగానే ఉన్నా సరే కొంత రిస్కీ స్టాక్ అనమాట. మిగతావన్నీ కూడా ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ కంపెనీస్ లైక్ హెచ్డిఎఫ్సి లిమిటెడ్ కానివ్వండి, అపోలో హాస్పిటల్స్ కానివ్వండి, యాక్సిస్ బ్యాంక్ కానివ్వండి, ఐసిఐసిఐ బ్యాంక్ కానివ్వండి. సో వీటిలో మెజారిటీ ఆఫ్ స్టేక్ అనేది ఎఫ్ఐఎస్ దగ్గర ఉందన్నమాట. సో లాంగ్ రన్లో కంపెనీస్ చాలా బాగా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంటుంది, మంచి రిటర్న్స్ ఇన్వెస్టర్స్కి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు అడగొచ్చు రీసెంట్గా ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేస్తున్నారు కదా అని. సో కొంత 1-2% స్టేక్ సెల్ చేయొచ్చు, కానీ మరీ కంపెనీలో నుంచి మొత్తంలో నుంచి బయటికి వెళ్ళిపోరన్నమాట. సో ఒక 4-5% స్టేక్ తగ్గించుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు కూడా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు కాబట్టి కొంత స్టేక్ తగ్గించుకోవచ్చు. బట్ మళ్ళీ కూడా లాంగ్ వ్యూలో ఖచ్చితంగా రీఇన్వెస్ట్ చేస్తారు. సో వీటిలో మెజారిటీ స్టేక్ హోల్డింగ్ ఉంది కాబట్టి ఎఫ్ఐఎస్ ఆ కంపెనీస్ని సో మేనేజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. లాంగ్ రన్లో ఆ కంపెనీస్ చాలా బాగా పర్ఫామ్ చేసి ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఇవి అనమాట ఈ 5 స్టాక్స్. ఈ 5 స్టాక్స్లో ఎఫ్ఐఎస్ హై హోల్డింగ్ అనేది ఉందన్నమాట. సో మోర్ దాన్ 40% స్టేక్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. సో ఇటువంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్. అలాగే మీరు నా ఛానల్ కొత్తగా వచ్చినట్టు ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.